నా ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. కేవలము దేవుని కృపా కనికరము ద్వారా మనము ఇప్పటి వరకు జీవించి ఉన్నాము. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 11, 12, 13 వచనాలు చదువుకుందాము. కీర్తనల గ్రంథము 34వ దావీదు గారి కీర్తన 12, 13. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అంటే ఇక్కడ ఒక షరతులతో కూడుకున్నటువంటి ఒక వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం. మంచి వాగ్దానం ఏంటంటే ఎక్కువ రోజులు బ్రతకాలి. ఆ బ్రతికిన దినములన్నీ కూడా మేలు నొందుచు ప్రాస్పరిటీ అంటే ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా మేలు నొందుచు బ్రతకగోరు వాడెవడైనా నున్నాడ. దానికి ఒక పరిశుద్ధాత్మ దేవుడు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కొత్త నిబంధన వెలుగులో అనేక దినములు బ్రతుకుట అన్న పదాన్ని కొత్త నిబంధన వారు నిత్య జీవితంతో పోల్చారు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాము. ఎక్కువ కాలము బ్రతుకుట ఆశీర్వాదమని, తక్కువ కాలం బ్రతుకుట అది ఒక శాపము లేదా దేవుని శిక్ష అని సాధారణముగా మానవులు అందరూ భావించేటటువంటి ఒక విషయం. కానీ బైబిల్ భాషలో అది ఎల్లప్పుడూ సరైనటువంటిది కాదు. బైబిల్లో ఇట్స్ నాట్ ద లాంగివిటీ, లాంగ్ లైఫ్, కానీ ఇట్స్ ఎ ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ అంటే జీవించిన కాలంలోనే అది ఎంత వయసైనా అది సంపూర్ణముగా జీవించుట. సో ఈ రెండు ఆశీర్వాదాలను మనం గుర్తించాలి. మొత్తంలో బైబిల్లో ఎక్కువ కాలము అన్నటువంటిది పాత నిబంధన కాలంలో దీర్ఘాయుష్యు అని, ముదిమి వచ్చు వరకు అని, అనేక సంవత్సరములు జీవించుట అన్నటువంటిది ఆశీర్వాదంతో పోల్చబడింది. కృత నిబంధన భాషలో అనేక దినములు, అనేక సంవత్సరములు అన్నదాన్ని నిత్య జీవితంతో పోల్చడం జరిగింది. దేవునికి స్తోత్రం. నిత్య జీవము కావాలి, నేను ఎల్లప్పుడూ జీవించాలి, దేవునితో జీవించాలి. ఈ లోకములో జీవించుట ఎక్కువ కాలము అది ఇష్టము లేదు అని పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారము లోనున్న మనము భారము మోసుకొని
మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగవేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకోరుచున్నాము. అదే విధంగా గలతీ పత్రికలో 2వ అధ్యాయములో కూడా అంటే ఈ లోకంలో జీవించే జీవితము యొక్క అనుభవాలు 19, 20 వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. కాబట్టి ఈ లోకంలో శరీరంలో జీవించినటువంటి కాలము అది చాలా శ్రమలతో కూడుకున్నటువంటి జీవితము. ఆత్మీయులకు చాలా శ్రమలతో కూడుకున్నటువంటి జీవితము. అయితే మనకు 34వ కీర్తనలో 12, 13 వచనములలో దీర్ఘకాలము ఎవరైనా మేలు నొందుచు బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా అంటే అదే ప్రశ్నను మీరు నిత్యము నిత్యము ఏ కన్నీరు లేకుండా, ఏ ఆకలి బాధలు లేకుండా, ఏ దుఃఖము లేకుండా, ఏ శత్రువు లేకుండా నిత్యము దేవుని సన్నిధిలో ఆనందించుచు స్తుతించుచు ఉండగోరు వారు ఎవరైనా నున్నారా? అది దాని యొక్క పరిపూర్ణ అర్థము. అయితే మరి దానికి ఏం చేయాలి అంటే ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో 34వ కీర్తనలో 13వ వచనము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అంటే ఇప్పుడు మాటలు, ఈ మాటలలో రకరకాలు. ఈ మాటల యొక్క తీవ్రత, ఈ మాటలను బైబిల్ ఎంత తీవ్రంగా తీసుకుంటుంది, కౌంట్లోకి తీసుకుంటుంది అంటే ప్రతి మాట కూడా దేవుని తీర్పులోనికి వచ్చును. ప్రతి మాట కూడా దేవుని తీర్పులోనికి వచ్చును. మనము చాలా సార్లు మన జీవితము దేని ద్వారా ఎక్స్‌ప్రెస్ అవుతుంటది అంటే దేని ద్వారా మన జీవితము ఇతరులకు తెలుస్తుంది అంటే మాటల ద్వారా తెలుస్తుంది. ఈ మాటలు ఒకవైపు మంచి మాటలు, చెడు మాటలు. దేవుని మాటలు, అపవాది మాటలు. ఈ 2 ఉన్నాయి. ఇక్కడ చెడ్డ మాటలు, కపటమైన మాటలు, అబద్ధములు మాట్లాడకుండా నువ్వు కాచుకుంటే నిత్య జీవితానికి మనము వారసులం అవుతాము. అది బైబిల్‌లో విపరీతంగా మాటల గురించి జాగ్రత్త, మాటల గురించి జాగ్రత్త. నిర్గమకాండము 20వ అధ్యాయములో ఉన్నటువంటి 10 ఆజ్ఞలలో 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా, do not misuse the name of the Lord. Misuse the name of the Lord. అంటే ఇక్కడ అక్షరం కాదు గాని ఆ దేవుని గూర్చినటువంటి మాటలు లెక్కలోనికి వస్తాయి. చూడండి యూదా పత్రికలో 8వ వచనంలో అంటే వీళ్ళు ఎవరు అంటే పైన
6వ వచనం నుండి, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ పట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు మహాత్ములను దూషించుచు, ఆ పదం మహాత్ములను దూషించుచు, మహాత్ములను దూషించుచు అంటే, in the same way, these people who claim authority from their dreams live immoral lives, defy authority, and scoff at supernatural beings. అంటే దేవుని గూర్చినటువంటి విషయాలను దూషించచ్చు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదరో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. గ్రహింపని విషయములై దూషించుచు, చెడ్డ మాటలు పలుకుతూ, దేవుని విషయములో నోటికొచ్చిందల్లా మాట్లాడడము, దేవుని విషయాలు ఎన్నో వాక్యము గురించి గాని, ప్రార్థన గురించి గాని, పరిచర్యలను గురించి గాని, సేవకులను గురించి గాని, అపోస్తలుల గురించి గాని, ఈ దేవుని విషయాలలో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విషయం గాని, యేసుక్రీస్తును గూర్చినటువంటి విషయం గాని, ఆ మాటలు కపటపు మాటలు, అబద్ధపు మాటలు, తప్పుడు బోధలు, ఇవన్నీ లెక్కలోనికి వస్తాయి. ఇవి మనము నిత్య జీవములో ప్రవేశించకుండా చేసేటటువంటివి. కనుక మాటలు విషయంలో 139వ కీర్తనలో, ప్రభువా నా మాటలనన్నీ కూడా నువ్వు ఎరిగి ఉన్నావు, నా నోటికి మాట రాకమునుపే నువ్వు ఎరిగి ఉన్నావు. మాటలు ఎట్లొస్తాయంటే తలంపులలో అక్కడ ప్రారంభమవుతుంది ప్రక్రియ. తలంపులలో ఏది ఊహించుకుంటామో అది మాటల ద్వారా మనం బయటికి చెప్తూ ఉంటాము. కాబట్టి మాటల విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అది మనము పరిశుద్ధాత్మ దేవుడే అట్టి మనస్సును మనకు దయచేయాలి. యాకోబు గారు తన పత్రికలో 3వ అధ్యాయంలో విస్తారముగా ఈ మాటల విషయమై రాస్తూ దాని యొక్క ప్రమాదము, అపాయము చాలా భయంకరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇది బోధకులను గురించి మొదటి వచనంలో యాకోబు 3:1, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధించుట, ఇతరులకు మాట్లాడుట. 2వ వచనంలో అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మాట యందు లోపము లేనివాడుగా ఉండుట. ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. చాలాసార్లు కొంతమంది అనుకున్న నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటా, నేను అసలు అబద్ధమే మాట్లాడకూడదు అనుకుంటా.
అనుకోవడం వలన ప్రయోజనం కాదు. అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనలో, క్రీస్తును పెడితే మన హృదయంలో క్రీస్తును మనము ప్రతిష్ఠించుకుంటే, మనం మాట్లాడే ప్రతి మాట వాక్యపు వెలుగులో అది పరీక్షించబడి, ఈ మాట కపటముతో వచ్చినదా, అబద్ధముతో వచ్చినదా, లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొక మాట మాట్లాడినట్లు మాట్లాడినామా అన్నటువంటిది మనకు తెలుస్తుంది. 3వ వచనం నుండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిన్నది. అది నిరర్ఘలమైన దుష్టత్వమే. ఇంత ప్రమాదకరమైనటువంటిది నాలుక. దీనితో తండ్రి అయిన ప్రభును స్తుతించుదుము, దీనితోని దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఈలాగు ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజుర పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. నిత్య జీవములో ప్రవేశించు వారు భూలోకంలో వారి మాటలు ప్రత్యేకంగా ఉంటాయి. వారి మాటలు ఉప్పు వేసినట్టుగాను, వారి మాటలు హృదయము కడగబడిన హృదయంలో నుండి వచ్చేటటువంటి మాటలుగాను, వారి మాటలు నేను మాట్లాడే ప్రతి మాట లెక్కలోనికి వస్తుంది అన్న జ్ఞానము కలిగి, అబద్ధము ఆడాలంటే భయము. ఎంత నష్టం వచ్చినా నేను అబద్ధము ఆడను. ఎంత నష్టం వచ్చినా కష్టం వచ్చినా నేను అబద్ధము ఆడను. ఇది ఈ జీవితపు అలవాట్లు. ఈ లోకంలో ఈ జీవితంలో శరీరంలో ఉన్నప్పుడు మన మాటల యొక్క ప్రభావము వాక్యానుసారంగా ఉంటే వారు పరలోకానికి నిత్యము జీవించడానికి అర్హులుగా ఉంటారు. అది పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయాలి. చూడండి, అబద్ధములకు జనకుడు అపవాది. వాడు అబద్ధాలు ఆడతాడు, మనల్ని కూడా అబద్ధం ఆడిపిస్తాడు. మాట ప్రభావము చాలా తీవ్రమైనటువంటిది. అనవసరమైనటువంటి ఒక్క మాట బయలు వెళితే అది అనేకులను గాయపరుస్తుంది. మనల్ని ఒకవైపు గాయపరుస్తుంది, మరొకరిని కూడా గాయపరుస్తుంది. ఎంత గాయపరుస్తుందంటే, సత్యవాక్కు లేకపోతే
దేవుని ని చేరుకోకుండా చేస్తుంది. దేవుణ్ణి చేరుకోకుండా చేస్తుంది. పౌలు గారు ఒక సందర్భంలో ఒక అధిపతికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆ అధిపతి కింద ఒక పిఏ లాంటి ఒకడుంటాడు. ఆ అధిపతి వాక్యం వినడానికి ఇష్టపడుతుంటే, ఈ పిఏ లాంటి వ్యక్తి ఆయనకు వాక్యము వినబడకుండా చేస్తాడు. ఏదో మాయ మాటలు చెప్పి చేస్తాడు. అప్పుడు పౌలు గారు ఆయనకు దేవుని యొక్క శిక్ష కనపరిచేటట్లు చేస్తాడు. అంటే ఒక మాట ద్వారా ఇతరులకు సువార్త అందకుండా చేసే పరిస్థితి. గనుక మాట విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. పరలోకములకు వెళ్ళగలిగినటువంటి వారు ఈ లోకంలో చాలా చాలా తక్కువగా మాట్లాడే గుణం ఉంటుంది. అది వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. కొండెములు చెప్పుట ప్రభువును కలిగినటువంటి వారికి దూరము. అది మానవ స్వభావానికి చాలా ఇష్టము. ఒకరి గూర్చినటువంటి చెడును ఇంకొకరి దగ్గర చెప్పుట. చెడు ఉంటుంది. మనం అంటాము, ఉన్నది గదా నేను చెప్పింది అంటాం. ఉన్నదే గదా నేను చెప్పింది అని ఎంత మనం సర్ది చెప్పుకుంటుంటాం. వారిది చెడు అయినా ఆ చెడు గురించి ఇంకొకరికి చెప్పకూడదు అన్నటువంటిది క్రీస్తును కలిగినటువంటి వారికి ఉన్నటువంటి బుద్ధి. క్రీస్తును కలిగి ఉంటే చాలు. ఇక మీరు ఇట్లా అండి, ఈ మాటలు మాట్లాడండి, ఇవి ఇట్లా మాట్లాడండి ఏం చెప్పనవసరం లేదు. క్రీస్తు హృదయంలో ఉంటే ఒకరి గూర్చినటువంటి చెడు ఇంకొకరి దగ్గర మనం చెప్పము. అబద్ధము అంటే భయమవుతుంది క్రీస్తు కలిగినటువంటి వారికి. అప్పుడప్పుడు కొంతమంది డబ్బు అడుగుతారు. డబ్బు అడిగినప్పుడు ఏం జెప్పాలి? మనకైతే లోపల ఇవ్వబుద్ధి గాదు. లేవు. ఉంటాయి. లేవండి. నేను ఈ మధ్యలో ఇద్దరికి ఒక మాట జెప్పా. ఉన్నాయి గానీ మీకివ్వడానికి నాకు సమాధానం లేదు అని జెప్పేసాను. మీకివ్వడానికి నాకు ప్రస్తుతము సమాధానం లేదు. చాలా చిన్న అమౌంట్. ఇది ఇట్లా చెప్పడము లేదా సింపుల్‌గా ఇప్పుడెక్కడున్నాయండి? లేవండి. చిన్న అబద్ధం కదండీ! చాలా విషయాలట్లా. అంటే అది కూడా పెద్ద పాపమా? అది గూడా పెద్ద పాపమా? అని చెప్పేది. గనక పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి మనస్సును ఇవ్వగలడు. కొంతమంది ఈ మాటలు చెప్తున్నప్పుడు, పాస్టర్ గారు మీరు చెప్పినట్టు బ్రతకాలంటే చాలా కష్టం. మా వ్యాపారమే అబద్ధాలతో ఉన్నటువంటి వ్యాపారం. మా పనులే అబద్ధము. అబద్ధం ఆడితేనే మనకు ఇంత డబ్బొస్తుంది. మనం ఏం జెప్తాము? ప్రార్థన జేసుకోండి. ప్రభువు ఇంకొక ఉద్యోగాన్ని జూపిస్తాడు. గనుక కపటమైన మాటలు,
అబద్ధపు మాటలు, కొండెములు, సరసోక్తులు, దాన్ని ట్విస్ట్ చేసి మాట్లాడడం, ఇది కూడా మనకు అలవాటు అయిపోయింది సార్. ట్విస్ట్ చేసి లోపల మనం మాట కాదు ఇక్కడ పాయింట్, లోపల ఒక ఉద్దేశం ఉంటుంది చూడండి, ఆ ఉద్దేశంలను ప్రభు కౌంట్లోనికి తీసుకుంటాడు. ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడావు? ఏ ఉద్దేశం చేత ఈ మాట మాట్లాడావు? కనుక మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని ప్రమాదం ఎంత ఉందంటే, ఒకవైపు ప్రభువును స్తుతిస్తున్నాము ఇదే నాలుకతో మనము ఇతరులను శపిస్తున్నాము, ఇతరులను గాయపరుస్తున్నాము, తీర్పులోనికి వస్తుంది. చాలాసార్లు మన స్పౌసెస్ తోటి, భార్య భర్తతోటి చాలా విషయాలు, లేదా భర్త భార్యతోటి, ఎక్కడికి పోయి వచ్చావంటే ఇక్కడికే పోయి వచ్చాను అంటాం. అదేదో దాచాము, అదేం పెద్ద అబద్ధం సార్, అదేం పెద్ద తప్ప అనపడుతుంది. అపవాది మనకు తెలియకుండానే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేది, అదొక్క సందు ఏర్పడుతుంది అబద్ధం ఆడేది. ఆ మాటలలో ఇక ఒకరి మీద ఒకరికి అనుమానాలు, కొట్లాటలు. పిల్లలు ఏదన్నా అడిగితే లేదు అని చెప్పేస్తాం, దాని బదులు ఇంకొకటి అంటే ఉన్నది కానీ ఇది నీకు మంచిది కాదు. నాకు అది కావాలి, ఇది కావాలని వాళ్ళు చాలా అడుగుతుంటారు, కానీ మన మాటలు అట్లా దొర్లిపోతుంటాయి. ఈ మాటల వల్ల మనము నిత్య నరకములోనికి కూడా, మాటలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు నిత్య నరకానికి కూడా తీసుకుని వెళ్తాయి. తక్కువ మాట్లాడే గుణము ప్రభు మనకు దయచేయాలి. తక్కువ మాటలు. ఒక్కొక్కసారి కొంతమంది మాటలు అవతల వ్యక్తులను ఎంత గాయపరుస్తాయో. దీంట్లో ఇంకొకటి, అపహాసము చేసే మాటలు. కొంత అపహాసము కొంత మేరకు నవ్వుకోవడానికి పనికొస్తాయి, కానీ ఇతరులను గాయపరుస్తాయి అవి కూడా. నీతిమంతుల సభలో వారు ఉండరు, మొదటి కీర్తన. నీతిమంతుల గుంపులో అపహాసకులు ఉండరు. కనుక ఒకరి గురించి మాట్లాడుకుంటూ నవ్వుకోవడము, వారి లోపాలను తీసుకుని వచ్చి నవ్వుకోవడము, వారి ముందు మాట్లాడచ్చు, వారి ముందే మాట్లాడచ్చు, నవ్వుకోవడానికి మాట్లాడచ్చు. కానీ వారు లేనప్పుడు వారి గూర్చి అది నిజమైన, అది సత్యమైన మనము మాట్లాడకూడదు. మరి ఏం చేయాలి దాని స్థానంలో? ప్రార్థన. వారి గూర్చినటువంటి ఒకరిలో ఒక లోపం ఉందంటే వారి గురించి ప్రార్థన చేయుట, ప్రేమతో వారిని ప్రోత్సహించుట, అంటే ఆ లోపం నుంచి బయటికి రావడానికి సహాయపడుట, చెప్పుట. ఒక్కొక్కసారి వాళ్ళ లోపాల వరకు తెలియదు. మనము తోటి విశ్వాసులముగా ఒకరినొకరము హెచ్చరించుకొనుచు,
తోటి విశ్వాసముగా ఒకరినొకరము హెచ్చరించుకొనొచ్చు. దేవునికి స్తోత్రం. క్రీస్తు నా హృదయంలోనికి రావాలి. అట్లా ఉంటే మన శరీరంనంతా కూడా మనం ఆధీనంలో ఉంచుకొనగలము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడగును. ఎంత పెద్ద ఆశీర్వాదం అంటే ఇది. తన సర్వ శరీరమును ఆధీనంలో ఉంచుకొనగలడు, లోపము లేకుండా ఉంటాడంట. మాట యందు తప్పని ఎడల. ఎన్ని మాటలో, ఎన్ని మాటలు. కనుక ఆ మాటలు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ మాటలలో ఉన్నటువంటి ప్రభావము బయటి వారికి, అవతల వ్యక్తులకు ఎట్లా వెళ్తుంది, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తేనే అవైతాయి. మాటల విషయమే. పరలోకంలోనికి ఏం తప్పు చేయలేదు సార్. వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, ఎవరిని ఏం చంపలేదు. కానీ నరకంలో ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో అబద్ధాలను ఆధారం చేసుకొని జీవించారు. అబద్ధం అన్న దానికి వాళ్ళకు అసలు విలువనే లేదు. సాధారణమే కదా అబద్ధాలు ఆడడం, సాధారణమే కదా అన్న భ్రమలో జీవించారు ఈ లోకంలో. వారు నరకంలో ఉన్నారంట. అబద్ధికులు నిత్య నరకములో వేయబడుతురు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని నాలో మాలో ఫలింప చేయము. నీవు మాలోనే ఉండుము ప్రభా. మా ప్రతి మాట నీ ద్వారానే వచ్చినట్లు ప్రభా మీరే సహాయం చేయము ప్రభా. లోపము లేకుండా మా శరీరమునంతటిని కూడా ఆధీనంలో ఉంచుకొనగల శక్తి ప్రభా మీరు మాకు దయచేయమని, మాట మాట్లాడక మునుపు దైవికమైనటువంటి ఆలోచనలను మాకు దయచేయమని, వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు మాకు దయచేయమని, వాక్యంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ప్రభా మాకు గుర్తుకు వచ్చినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.